మరియు 49వ డివిజన్ ను అనుసంధానం చేస్తూ సారథి నగర్ మామిళ్లగూడెం మధ్యలో ఉన్నటువంటి రైల్వే అండర్ బ్రిడ్జి నిత్యం మురికి నీటితో ఉండడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ రోజు మోకాల్లోతి నీళ్లు నిలిచిపోయాయని, దీనికి కారణం సారథి నగర్ మురికి నీటి బ్రిడ్జిని కాంట్రాక్టర్ బ్లాక్ చేసి పగలగొట్టడం జరిగిందని, దీనికి అధికారుల పర్యవేక్షణ లోపంతో ముందస్తు అవేర్నెస్ ప్రజలకు కల్పించకుండా పనులు మొదలు పెట్టారని, దీనివల్ల మురికి కాలువ నీళ్లన్నీ ఈ లో లెవెల్ బ్రిడ్జికి పొట్టెత్తాయని, కనీసం వర్క్ జరుగుతున్నంత సేపు సైన్ బోర్డులు పెట్టి ప్రజల్ని అప్రమత్తం చేస్తే బాగుండేదని, దీనివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మించిన దగ్గర నుండి నీళ్లు నిత్యం ఉంటూనే ఉన్నాయి. మున్సిపాలిటీ సిబ్బంది 1-2 రోజులు క్లియర్ చేయకుంటే ఈ బ్రిడ్జి కింద నుంచి వెళ్లడం బహు కష్టం. దీనికి వాటర్ రాకుండా శాశ్వత పరిష్కారం చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.